రాత్రి మనము దొంగిలించబడిన దాన్ని తిరిగి పొందే శక్తి అనే విషయం మీద మాట్లాడుకున్నాం. దేవుడు శక్తిమంతుడు, దొంగిలించబడిన ప్రతిదాన్ని దేవుడు మనకు దయచేయనుగాక. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్, కానీ క్లుప్తంగా మీకు అర్థం అవ్వడానికి దీన్ని చాలా కిందకి రాసుకుంటూ వచ్చా, పైకి రాసుకుంటా వెళ్ళాల. దాన్ని పై స్థాయిలో నుంచి సున్నపు బట్టి స్థాయిలోకి తీసుకొచ్చి, ఇది కూడా అర్థం కాలేదని చెప్పకండి, దేవుణ్ణి అడగండి, అయ్యా నాకు వాక్యం అర్థం చేయండి అని. చూడండి, దేవుని యొక్క సన్నిధి అనే విషయం మీద కొంచెం మాట్లాడుకుంటున్నాను. చూడండి, బైబిల్లో దేవుని సన్నిధి అనేటువంటిది, ఆయన సాన్నిహిత్యం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. దేవుని సన్నిధి, దేవుని యొక్క సాన్నిహిత్యం, ఇది దేవుని యొక్క సన్నిధి ఏం చేస్తుంటే మార్గనిర్దేశం చేయడానికి, కొన్నిసార్లు తీర్పు తీర్చడానికి, కొన్నిసార్లు బలపరచడానికి, కొన్నిసార్లు ఓదార్చడానికి, కొన్నిసార్లు శక్తిగా ఆయన తన సన్నిధిని వెల్లడి చేస్తూ వచ్చాడు. దేవునికి మహిమ కలుగును. సత్యం బ్రదర్, నిద్రపోకండి. నగరికెళ్ళి సత్యం అన్న కాదు, సున్నబట్టిల సత్యం అన్న. ఈరోజు నిద్రపోయే కొంది టైం పెరుగుతూ ఉంటుంది, మీ ఇష్టం చెప్తున్నా, అది నిద్రపోకండి. చూడండి, అయితే ఆదికాండము 3వ అధ్యాయం చూడండి, దేవుని సన్నిధి అని చెప్పండి. దేవుని సన్నిధి, దేవుని సన్నిధి కొన్నిసార్లు తీర్పు తీర్చడానికి, మార్గనిర్దేశం చేయడానికి, బలపరచడానికి, ఓదార్చడానికి, శక్తినివ్వడానికి, అట్లా ఆయన సన్నిధి ఇంకా అనేక విధాలుగా ప్రజలకి బయలుపరుస్తూ వచ్చాడు. ముఖ్యమైన విషయంలో ఆదికాండము 3వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, చల్లబొట్టిన ఆదామును, అక్కడ మైకేండి, చల్లబొట్టిన ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని, తోట చెట్ల మధ్యను దాగుకొనగా, వారు అక్కడ ఏం కనిపించింది? దేవుని యొక్క స్వరం. చూడండి, దేవుడు ఎంత మంచివాడు. చూడండి, మన పిల్లలకు మనం చాలా మంచి ఇవ్వాలనుకుంటాం, అవును కదండి? దేవుడు తాను సృష్టించినది అంతా కూడా మంచిదిగా ఉన్నట్లు చూశాడంట. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. 2వ అధ్యాయంలో 8వ వచనం, దేవుడైన యెహోవా తూర్పున ఏదెనులో ఒక తోటను వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. మరియు దేవుడైన యెహోవా చూపుకు రమ్యమైనది, ఆహారమునకు మంచిదినైనున్న ప్రతి వృక్షమును ఆ తోట మధ్యలో జీవవృక్షమును మంచి చెట్లు తెలిచి వృక్షము నేల నుండి మొలిపించాడు. దేవుడు సృష్టించిన దానిలో, దేవుడు అనుగ్రహించిన దానిలో చెడు, మరణము, కీడు, దుఃఖము ఉండదు. దేవుడు ఏమై ఉన్నాడో ఆయన అనుగ్రహించేది కూడా అదే ఉన్నది. ఆమేన్. అయితే ఇక్కడ చల్లబోట సమయంలో దేవుని స్వరము, దేవుడు సంచరించటానికి అయ్యేదేనికి వచ్చాడు ఆ చల్లబోట సమయంలో. మరి మోషే దగ్గరికి వచ్చేసరికి మండుచున్న పొదలో మోషేకి దేవుడు కనిపించాడు. అది నిర్గమాకాండము 3వ అధ్యాయంలో మనం చూసినట్టు 2-3 వచనాలు. తర్వాత నిర్గమాకాండము 13వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 21-22 వచనాల్లో అక్కడ అగ్ని స్తంభముగాను మేఘ స్తంభముగాను దేవుడు ఇజ్రాయేలీయులకు తోడుగా ఉంటూ వచ్చాడు. ఆయన సన్నిధి ఆ విధంగా, ఏ విధంగా? రాత్రి అగ్ని స్తంభము, పగలు మేఘ స్తంభముగా ఆయన సన్నిధిని, ఆయన తోడును అలా ఉస్తూ నడిపిస్తూ వచ్చాడు. తర్వాత నిర్గమాకాండంలో 40వ అధ్యాయము 34 వచనంలో, అక్కడ 40వ అధ్యాయము 34లో, అప్పుడు మేఘము ప్రత్యక్ష గుడారమును కమ్మగా యెహోవా తేజస్సు మందిరమును నింపెను. ఆ మేఘము మందిరమును నిలుచుట చేత మందిరం యెహోవా తేజస్సుతో నిండిన గనుక మోషే ప్రత్యక్షత గుడారంలోకి వెళ్ళలేకపోయాడు. దేవుని యొక్క సన్నిధి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దేవుని సన్నిధి యొక్క ముఖ్యమైన వ్యక్తీకరణలో మనం కొన్ని చూసినప్పుడు, ఒకటి, దేవుడు వారికి తోడుగా ఉండడానికి కనిపించాడు. ఆమేన్. దేవుడు వారితో తోడుగా ఉండడానికి సూచనగా కనిపించాడు. మోషేని దేవునికి పొదల్లో ఆయన్ని గుర్తెరుగుటకు మండుచున్నది, కానీ అది ఏం చేస్తుంది? కాలిపోలేదు. దేవుడు తన సన్నిధిని అలా తెలియజేస్తూ వచ్చాడు.
కాబట్టి సీనాయి పర్వతం మీద నిర్గమాకాండంలో 19 అధ్యాయము 16-19 వచ్చులో ఉరుములతో అగ్ని పొగగా సీనాయి పర్వతం మీదకి దేవుడు దిగి వచ్చాడు. తర్వాత 40 అధ్యాయం 34లో మనం చదువుకున్నట్లుగా గుడారంలోకి దిగి వచ్చాడు. అయితే దేవుని యొక్క ప్రత్యక్షతలు ఆయా విధాలుగా ఉంటాయి, ఒకే విధంగా ఉండాలని లేదు. ఇక్కడ మొదటి రాజుల గ్రంథంలో చూసుకున్నట్లయితే మొదటి రాజులు 19వ అధ్యాయంలో ఇక్కడ ఏలియాకి ఒక స్వరం వినపడుతుంది. ఎవరి స్వరం అది? యెజబేలు అనే ఒక స్వరం. నేను నిన్ను చంపిస్తాను అని చెప్తుంది. ఏలియా పారిపోతాడు. దూత ప్రత్యక్షమై ఆయనకు అప్పమని కాల్చిస్తాడు. రెండవసారి కూడా ఆయనకి మరి బలపరుస్తాడు. ఆయన ప్రయాణమవుతాడు. అక్కడ మొదటి రాజులు 19వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే, అందుకు ఆయన నీవు పోయి పర్వతము మీద యెహోవా సముఖమందు నిలిచి ఉండమని సెలవిచ్చు. అంతటి యెహోవా ఆ వైపును సంచరింపక బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయమునకు పర్వతములు బద్దలాయను, శిలలు చిన్న భిన్నములాయను గాని యెహోవా ఆ గాలి దెబ్బ యందు ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపం కలిగిన గాని ఆ భూకంపం నందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. కానీ అంతకు ముందు ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఉరుములలో, అగ్నిలో, మెరుపులలో ప్రత్యక్షమయ్యాడు. అవునండి. ఇక్కడ ఎలా ప్రత్యక్షమవుతున్నాడు చూడండి. కాలేదు కానీ మెరుపు ఆగిపోయి మిక్కిలి నిమ్మలముగా మాట్లాడు ఒక స్వరము వినబడిన. చెప్పండి, నిమ్మలముగా మాట్లాడే ఒక స్వరము వినపడింది. చూడండి, జ్ఞాపకం ఉంచుకో. పాత నిబంధనలో దేవుని ప్రత్యక్షతలు కొంతమందికే దొరికినాయి. ఆయన ఏర్పరచుకున్న వారికే దొరికినాయి. ఆయన ఏర్పరచుకోవాలనుకున్న వ్యక్తులకి తనను ప్రత్యక్షపరచుకున్న ఆయా విధాల్లో. కానీ దేవుడు సమాధానముగా ఎల్లప్పుడూ మనకి తోడుగా ఉండుటకు దేవుడు తన కుమారుని ఎలా పంపించాడు తెలుసా? ఇమ్మానుయేలుగా మన కొరకు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనం చూసుకుందాం. ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్తతో పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగిన. ఇమ్మానుయేలు పేరునకు భాషాంతరము దేవుడు మనకు తోడని అర్థము. దేవుడు హైదరాబాదులో ఉన్న వాళ్ళకి తోడుగా ఉంటానని చెప్పాడా? అమెరికాలో ఉన్న వాళ్ళకి తోడుగా ఉంటానని చెప్పాడా? ఎవరికి తోడుగా ఉండటానికి వచ్చాడైనా? సమస్త ప్రజలకు. అందుకే దూత వచ్చి ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం. ఏంటి తెలుసా? ఆయన రక్షకుడుగా, ఇమ్మానుయేలు దేవునిగా మన కొరకు శరీరమును దాల్చుకుని వచ్చినాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే యోహాను 1:14లో కూడా మీరు చూస్తే అదే విషయాన్ని యోహాను 1:14లో కూడా మనం చూసినట్లయితే చూడండి, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించును. యేసు ప్రభు శరీరధారునిగా వచ్చాడు. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన వెలుగు, ఆయన జీవము. ఆయన ఈ లోకమునకు రాకపూర్వము అనేక ప్రత్యక్షతలను ఇస్తూ వచ్చాడు. ఆయా సందర్భాల్లో తనతో వాగ్దానం చేసిన ప్రజలకి తోడుగా, మేఘస్తంభముగా, అగ్నిగా, కొన్నిసార్లు తీర్పు తీర్చేవాడిగా, కొన్నిసార్లు కరుణించేవాడిగా, ఆయా సర్కంస్టెన్స్, ఆయా పరిస్థితిలో వారి హృదయం, వారి విశ్వాసాన్ని బట్టి దేవుడు తన కనపరుచుకుంటూ వచ్చాడు. క్రొత్త నిబంధనలో రోషముతో రాలేదు, తీర్పుతో రాలేదు, ఉగ్రునిగా రాలేదు, ఉరుములతో రాలేదు. విధేయుడిగా, వినయపూర్వకుడిగా, సమాధానమునకు అధిపతిగా, తండ్రికి విధేయతను కలిగిన వాడిగా, కృపను, కనికరమును, దయను కలిగి దేవుని ప్రేమను,
దేవుని సమాధానమును, తండ్రితో సంబంధాన్ని తీసుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. సో మీరు ఎలా ప్రార్థన చేస్తారు ఈ రాత్రి? దేవుడు తన కుమారుణ్ణి నీకు ఎలా బయలుపరుచుకున్నాడో, ఆ బయలుపరుచుకున్న విధానం నీకు తెలియనప్పుడే నువ్వే ఆయనతో వ్యవహరించటం, మాట్లాడటం, ప్రార్థించటం నీకు తెలియదు. మీరు ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంఆర్ఓ గారితో ఎలా మాట్లాడాలో మీకు తెలుసు. ఎస్ఐ గారు స్టేషన్కి వెళ్ళినప్పుడు మీరు ఎట్లా మాట్లాడలేరు. మీ పిల్లలు స్కూల్లో ఉన్నప్పుడు, పేరెంట్స్ మీటింగ్ వెళ్ళినప్పుడు టీచర్స్తో ఒక రకం మాట్లాడతారు. ఇది రైట్ అవునా? నీవు సేవించుచున్నా, నీవు నమ్మిన ఈ రాత్రి నువ్వు ఏ నామము ఎద్దకు వచ్చారో ఆయన హృదయము, ఆయన స్వభావము, ఆయన కార్యాలు, ఆయన శక్తి, ఆయన ఏమై ఉన్నాడో అని నువ్వు ఎరగకుండా నువ్వు గాలిలో మాటల్లాగా వల్లిస్తే దానివలన ప్రయోజనం ఏమీ లేదండి. ఆయన కృపయు, కనికరమును, శాంతమును కలిగి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన స్వభావము, ఆయన కృప, ఆయన శక్తి ఎంత ఉన్నతమైనది చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. ఎలా వచ్చాడండి? శరీరం దాల్చుకొని వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ప్రజలు వారి పాపముల నుండి ఆయన రక్షించడానికి వచ్చాడు. ఆత్మీయంగా బ్రతికించడానికి వచ్చాడు. నిత్య జీవం ఇవ్వడానికి వచ్చాడు. అంధకార సంబంధమైన అధికారం నుంచి విడుదల చేయడానికి వచ్చాడు. వాటన్నిటినీ సిలువలో మనుషులు ఏ పాపము అపరాధములను బట్టి బందీలుగా, రుణస్థులుగా, శాపగ్రస్తులుగా వారు ఉన్నారో వారి జీవితముల కొరకైన ప్రాయచిత్తమును సిలువలో జరిగించి ఆయన మరణించి ఆయన 3వ దినమున తిరిగి లేచిన. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు 14వ అధ్యాయం యోహోను 16-17 చూడండి. యోహోను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనాలు. మీరు నన్ను ప్రేమించినగా 16 నేను తండ్రిని వేడుకుంటాను. చూడండి నా ప్రియమైన బట్టిలో ఇక్కడ ఉన్న వారులారా, ఈ మైక్ యంత్రం జరిగిన వారు, ఇక్కడ కూర్చున్న వారందరూ వినండి. సమస్యను గురించి ఆలోచించకండి. పరిష్కారం, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు సమస్యను తీసుకొని వెళ్తారు, కానీ డాక్టర్ గారు ఏం చెప్తారో, మెడికల్ టెస్ట్లు ఏమొస్తుందో, బ్లడ్ టెస్ట్లు ఏమొస్తుందో, డాక్టర్ గారు నాకు ఎలాంటి మెడిసిన్ ఇస్తారో, అమ్మయ్య నాకు అంతా బాగుందని చెప్తే బాగుండు అనే వెళ్తారు కదండి. మీరు ఎట్లా వెళ్తారమ్మ? ఏంటి అలా చూశారు? బ్రదర్ ఏమన్నా ఉందా నా ముఖాన? ఏమన్నా ఉందా? లేదు కదా. ఏంటి అలా మీరు ఎలా హోప్తో వెళ్తారా లేరా? డాక్టర్ గారు లాభం లేదంటే బాగుండని వెళ్తారా? మంచి వార్త వినాలని వెళ్తారు, ఒక పరిష్కారం కోసం వెళ్తారు. దేవుని యొద్దకి మనం వచ్చినప్పుడే, దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడే నీ హృదయ వైఖరి ఎలా ఉండాలి తెలుసా? నా ప్రార్థన దేవుడు వింటాడు, ఆయన సమాధానం ఇస్తాడు, ఆయన కృప కలిగిన వాడు, రక్షించటానికి వచ్చాడు, శిక్షించడానికి రాలేదు, ఆయన విమోచించటానికి వచ్చాడు, ఆయన జీవముగా వచ్చాడు అని విశ్వసించి ప్రార్థించినప్పుడే నువ్వు ఏ విశ్వాసముతో ప్రార్థించావో ఆ విశ్వాసం యొక్క పరిమాణం చొప్పున తిరిగి నీకు కొలిసి తను నీ జీవితంలో అనుగ్రహిస్తాడు. ఈ రాత్రి మీరు గొప్ప ప్రార్థన చేయబోతున్నారు. మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు, నేను వెళ్ళేది లేదు. దేవుని ఆత్మతో కూడిన ప్రార్థన చేయబోతున్నారు. తిరిగి స్వాధీనం చేసుకునే ప్రార్థన చేస్తున్నారు. మీరు ఏడ్చే ప్రార్థన కాదు, యుద్ధము, ఫైట్ చేసే ప్రార్థన. దొంగిలించబడిన శత్రు చేతుల నుంచి లాక్కొనే ప్రార్థన మీరు చేయబోతున్నారు. కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకునే ప్రార్థన చేయబోతున్నారు. ఎవరి నామమును బట్టి? యేసు ప్రభువు యొక్క నామమును బట్టి. ప్రభువారు ఆయన పనిని జరిగించి తను యందు విశ్వసించిన వారికి ప్రత్యక్షమై కనపడి ఆయన ఏం చెప్తున్నారు తెలుసా? ఇక్కడ యోహాను సువార్తలో చూడండి, నేను తండ్రిని వేడుకుంటాను మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు, ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్యస్వరూపి అయిన యగు ఆత్మను మీకు అనుగ్రహించు. ఎల్లప్పుడూ ఉండుటకు చెప్పండి. నా బలహీనతల యందు, నా బలమయందు, నా విశ్వాసమయందు, నా అవిశ్వాసంలో కూడా దేవుడు నన్ను వదిలివేయుడు.
ఇది కొత్త బాధ అనుకోకండి. అవిశ్వాసంలో ఉన్నప్పుడు ఎందుకుంటాడు తెలుసా? నిన్ను బలపరచాలని ఉంటాడు. హల్లెలూయా. పాపంలో పడినప్పుడు దేవుడు నీతో ఉంటాడా? ఉండరు. ఉంటాడు. మీ ఆయనకు పక్షవాతం వచ్చింది, మంచంలో ఉన్నాడు, ఈ కుంటి ఆయన పడితే పడ్డాళ్ళు ఇన్నాళ్ళు నన్ను ఎదిరించాడని పోతావా? కూర్చొని 1, 2 అన్నీ పట్టుకుంటావా? ఈ భాష అర్థం కావట్లేదా? నువ్వు నీ భర్తని చూసుకుంటావా లేదా? నీ పిల్లలు చూసుకుంటావా లేదా? పనికిరానోడు, నిన్నటి దాకా ఉద్యోగం అవి చేశాడు, ఇప్పుడు ఊరకు 3 నెలల నుంచి మంచంలో పెట్టాలి, రెక్కలు ఎరగట్టుకొని నేను ఆడబెట్టాను అని వదిలేస్తావా? దేవుడు నిన్ను ఎందుకు వదిలేస్తాడు? నీతిమంతుడు, నువ్వు పడ్డావు, ఆయన కుమారుడివి పడ్డావు, నువ్వు పడగొడుచాడు, పడ్డావు, అవుటోడు అయిపోయావు, నిరుపయోగంగా ఉన్నావు. దేవుడు ఏమనుకుంటాడు? నా బిడ్డ లెగవాలి, నా బిడ్డ ఆరోగ్యం పొందుకోవాలి, నా బిడ్డ ఫలించాలి, నా బిడ్డ ప్రార్థించాలి. ఆమెను చెప్పండి. చెప్పిస్తా. మీరు ఆమెను చెప్పకపోయినా, మీకు ఇష్టం లేకపోయినా ఇది అవును, ఇది సత్యం, ఇది సత్యం, ఇది ప్రేమ, తండ్రి ప్రేమ. రాత్రి చెప్పాను కదా, పరిగెత్తగద్దురా, పడతావు, సిమెంట్ రోడ్డు వేసారా, రే ఇది పడతావురా, రే కొత్త చెప్పులు అతుక్కుంటే జరగవరా, పడతావురా. పడ్డాడు. వెళ్ళి నేను చెప్పాను రా అని చెప్పేసి ఒక మాట చెప్పి కూడా వాడిని తీసుకొచ్చి పసుపేసి అదేసి ఇదేసి కట్టుకుంటావా? నీకు నేను చెప్పి ఇంతే, నీ గతి ఇంతే ఉండాలని గేట్ కాడ పడేస్తావా? మరి దేవుడు తన ప్రాణమిచ్చి రిక్తునిగా చేసుకొని నీ కొరకు విమోచనముగా తన ప్రాణాన్ని క్రయంగా పెట్టుకున్నవాడు నువ్వు బలహీనుడు అయితే వదిలేస్తాడా? చెప్పండి. వదిలేయుడు. బలహీనుడి దగ్గరే ఎక్కువ ఉంటాడు కాసుకొని. ఆరోగ్యవంతుడు, బాగా చదువుకునేవాడు ఎవడు పట్టించుకోడు. టయానికి ఏళ్ళకి రాకుండా బజార్లో తిరుగుతా, ఎప్పుడో టిఫిన్ 8ంటికి అయితే 11ంటికి వచ్చి టిఫిన్ ఏం చేశానో ఓడి మీదనే ఉంటుంది తల్లి దృష్టి అంతా. వీడు ఎప్పుడు మారుతాడా, ఎప్పుడు టయానికి వస్తాడా, ఎప్పుడు చదువుకుంటాడా అని. కాలేజీకి పోయినోడి గురించి పట్టించుకుంటుందా? వాడు వస్తాడు, వాడికి ఏం స్నాక్స్ ఇస్తాడు ఉండదు. వీడు వచ్చి ఏం గొడవ చేస్తాడు, వీడికి ఏం పెడదామని వీడికి పకోడీలు వేస్తూ ఉంటుంది. ఎవరికండి? దేవుని ప్రేమ ఎవరిని ఎతుకుతుందో తెలుసా అండి? నువ్వు పడ్డావా, నా కుమారుడా, నీ చెయ్యిరా. దేవుని ఆత్మ అంటే నీ చెయ్యిరా, అరే అటు ఎల్లకాకురా, నీ చెయ్యిరా. ఎవరిని కాసుకుంటావు దేవుని యొక్క ఆత్మ? చెప్పండి. ఇది నా టీచింగ్. మీరు ఏరేదని ఇంటే పక్కకు పోయిన తర్వాత ఇప్పుడు ఎక్కడ నీ చుట్టూనే ఉంటాడు. ఆయన ఎందుకు తెలుసా? చెప్పండి. ఎందుకు ఉంటాడు పక్కన? ఎందుకుంటాడు నాతో దేవుడు ఆత్మ? నిన్ను కొన్నాడు. ప్రార్థనకు వస్తే కాదు, కొన్నాడు. విలువ పెట్టి కొన్నాడు. తన ప్రాణమును పెట్టి కొన్నాడు. నిన్ను స్వతంత్రుడిగా చేసుకున్నాడు. ఎందుకు? నిన్ను వదిలేసుకోవాలనే. వదిలివేయడు. చెప్పండి. వదిలివేయడు. ఎండాకాలం వస్తుంది, ఎక్కడెక్కడ పాడైపోయిన ఫ్యాన్లు, ఎక్కడెక్కడ పాడైపోయిన కూలర్లు అన్నీ తీసి బాగు చేయట్లా మీరు? ఇన్నాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు అన్నీ బాగు చేస్తే బయటికి రండి. కూలర్లో 2000 పెట్టి పాడైపోయిన మ్యాట్లు తీసుకొచ్చి పేటకు పోయి దానికి అన్ని పరామర్శలు చేసి దానికి సెంట్లు వేసి దాన్ని చల్లగా పండుకొని హాయిగాని 2 నెలలుండే వేడికి చల్లగా పండుకోవాలని దాన్ని రిపేర్ చేసుకుంటే నిన్ను చేసుకోడా దేవుడు? చెప్పండి. దేవుడు నన్ను నిలవబెడతాడని చెప్పండి. ఈరోజు ప్రజలు నా గురించి మాట్లాడినట్టుగా నేను ఉండను. చెప్పండి. నా పరిస్థితులు నేను చూసినట్టుగా ఉండను. ఈ దుఃఖం ఇలా ఉండదు, ఈ బాధ ఇలా ఉండదు, ఈ ఒంటరితనం ఇలా ఉండదు. నా దేవుడు నన్ను నిలవబెడతాడు. నన్ను సాక్షిగా నిలవబెడతాడు. నా మీద ఉన్న కట్లు తెచ్చివేస్తాడు. నా బంధకాలను తెచ్చివేస్తాడు. నా రోగాలు నా జీవితాలు తీసివేస్తాడు. నన్ను, నా భర్తని ఆయన సమాధానంగా కలుపుతాడు. నా పిల్లలను ప్రయోజకులుగా చేయటకు ఆయన జ్ఞానమును, శక్తిని, సర్వ సంపూర్ణతను నా పిల్లలకి ఇస్తాడు. ఆయన విడువడు, ఎడబాయుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అపోస్తుల కార్యంలో కూడా యేసుప్రభు ఆరోహణమై చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యులు కనపడి మీరు పైనుండి శక్తిని పొందుకుంటారు, మీరు ఆ శక్తిని పొందుకోండి, మీరు అప్పుడు సాక్షులుగా ఉంటారన్నాడు. విశ్వాసపు జీవితంలో రక్షించబడుట, మారు మనసు పొందుట, బాప్తిసం తీసుకుంటా ఒక ప్రక్రియ. అది
అది దేవునితో జత చేయబడటం, తిరిగి జన్మించటం, దేవుని రాజ్యానికి వారసుడిగా చేయటం. రక్షించబడిన తర్వాత దేవునికి సాక్షిగా నిలవబడుట, ఫలించుట, అభివృద్ధి చెందుట, విస్తరించుట, మహిమపరచుట. రక్షణతో ఆగిపోకూడదు. నీ పిల్లలు పుట్టారు, ఏమవ్వాలి? పెద్దోళ్ళు అవ్వాలి. తర్వాత ఏమవ్వాలి? ప్రయోజకులు అవ్వాలి. తర్వాత ఏమవ్వాలి? ఆ ప్రయోజనం కనపడినప్పుడే ప్రజల ఎదుట నువ్వు గౌరవించబడతావు. సంఘానికి వస్తే సరిపోదు, దేవుని నమ్ముకుంటే సరిపోదు, నువ్వు అభివృద్ధి చెందాలి. నీ దేవుడు ఏమని కోరుకుంటాడు? అభివృద్ధి చెందాలని కోరుకుంటాడు. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క ఆత్మ పాత నిబంధనలో అక్కడక్కడ ఆయన ప్రత్యక్షమై ఆయన సన్నిధిని తోడుగా ఉంచిన దేవుడే ఎల్లప్పుడూ నిన్ను విడవక ఎడబాయక నీతో ఉండి నీలో ఉండి నిన్ను నడిపించి నీకు ప్రయోజనాన్ని చేసి నీ పట్ల తండ్రి చిత్తం నెరవేర్చుటకు, నిన్ను బలపరచుటకు, నీ బలహీనతలో నీ పక్షం నుండి ప్రార్థించుటకు దేవుడు తన పరిశుద్ధాత్మని మనకిచ్చి ఉన్నాడు. ఆయన సన్నిధిని కలిగి ఉండగా కలిగి మనం ఇక్కడ కూర్చున్నాం. నువ్వు గ్రహించట్లా. దట్స్ ఓన్లీ డిఫరెన్స్. దేవుడు నాతో ఉంటాడండి. దేవుడు నాతో ఉంటాడా? ఉంటాడు. దేవుడు నాతో. నువ్వు గుర్తించలా, నువ్వు నీ ఆలోచనలో ఉన్నావు, నువ్వు బాహ్యంగా చూసు. దేవుడు నాతో ఉంటే ఇలాంటి నష్టం ఎందుకు జరిగిద్దంటే నువ్వు ఆయన్ని వాడుకోవాలా, ఆయనతో నువ్వు మాట్లాడాలా, ఆయన శక్తిని తీసుకోవాలా. మానవ శక్తితో, మానవ జ్ఞానంతో, నీకున్న బలంతో, నీ బుద్ధి బలంతో వెళ్ళిపోయావు, నష్టపోయావు. కానీ ఈరోజు నుంచి మీరు దేవుని సన్నిధిని కలిగి ఉన్నట్లుగా ఆలోచన చేసి వ్యవహరించి జీవించుదురుగా. మీ ప్రయాణంలో, మీ జీవితంలో దేవుని సన్నిధి, నేను ఒక సేవకునిగా చెప్తున్నా, ఒక అపోస్తులునిగా చెప్తున్నా, మీరు ఎల్లప్పుడూ దేవుని సన్నిధిని కలిగి ఉన్నారు. మీరు ఆయన గ్రహించట్లేదు, మీరు ఆయన మీతో ఉన్నట్లుగా నమ్మడం లేదు. ఎందుకంటే మీరు ధర్మశాస్త్రంలో ఉన్నారు, కృపలో లేరు. దేవుని కృప అర్హత లేని మనల్ని అర్హులుగా చేసే కృపను మనకిచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందుకే నిర్గమకాండం 33:15 అంటే మోషే అంటాడు, నీ సన్నిధి నాతో రాని ఎడల ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకొని వెళ్ళొద్దయ్యా. మోషే అభిషక్తుడే కదా, మోషాను దేవుడు ఏర్పరచుకున్నాడు కదా, మోషాకి అంతకుముందు తన ప్రత్యక్షతలు ఇచ్చాడు కదా. ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా, నీ సన్నిధి మాతో రాకపోతే ఇక్కడ నుంచి మమ్మల్ని తోడుకుని వెళ్ళొద్దు, మమ్మల్ని వెళ్ళమనొద్దయ్యా. మాకేం కావాలి చెప్పండి? నీ సన్నిధి మాకు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి లూకాసు 24 అధ్యాయము, యోహాను 20 అధ్యాయంలో యేసు పునరుద్ధానం గురించి అక్కడ ఉంటుంది. తర్వాత పునరుద్ధానం అయిన తర్వాత అపోస్తలుల కార్యం 1:2లో ఇక దేవుని యొక్క ఆత్మ ఈ లోకం మీదకి పంపబడుటకు తండ్రి ఉద్దేశాన్ని యేసయ్య తెలియజేసి వెళ్ళిపోతాడు. అప్పుడు పరిశుద్ధాత్మ 120 మంది ఎక్కడున్నారు చెప్పండి? యేసు ప్రభు. ఏంది సుధాకర్, వర్షమా ఏంటి? శబ్దం వచ్చిందా? అయ్యో బాబో, ఇది చూడండి, దేవుని ఆత్మ అభిషేకం అనుకోండి అది. హల్లెలూయా. ఏమి ఇది కాకండి. చూడండి, ఇక్కడ నేను ముగిస్తున్నాను, 10 minutesలో ముగిస్తాను. వినండి, ఇది లాస్ట్ మీకు అర్థం అవ్వాలి. ఇక్కడే యేసు ప్రభు పునరుద్ధానం తర్వాత యేసయ్య అంటాడు, తండ్రి వాగ్దానం చేయబడినటువంటి ఆ పరిశుద్ధాత్మ నేను మీకు వేడుకొని పంపిస్తాను. ఆయన వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు తెలుసా? చెప్పండి. శక్తిని అనండి. శక్తిని పొందుకుంటారు. ఎవరు వచ్చినప్పుడు? దేవుని యొక్క ఆత్మ వచ్చినప్పుడు. ఆ శక్తి మిమ్మల్ని ఏం చేస్తారు తెలుసా? అన్ని వేళల్లో, అన్ని సమయంలో దేవుని పిల్లలుగా మిమ్మల్ని నిలువబెట్టి మిమ్మల్ని సాక్షులుగా వాడుకుంటాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధి, అమ్మ ఏం కాదు వదిలేయండి అమ్మ, నాకు భయం పుట్టింది, నాకెటో పోతుంది, మీరు లాస్ట్లో ఏదో చేస్తున్నారు, మీరు ఎటు తీసుకెళ్ళినా నేను ఈ పాయింట్కి అడుగుతా, మళ్ళీ ఎక్కడ మొదలు పెడతా. వినండి, నాకు రాసుకొని వచ్చి ఇదివరకు రాయను, ఇప్పుడు మీరు ఎన్నికి చేసినా ఆడికి పోతా, మళ్ళీ సన్నిధి కాడికే పోతా, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దేవుని సన్నిధి యొక్క స్వభావం
ఇప్పుడు మనుషులకు స్వభావం ఉంటుంది కదా, అరే నీ స్వభావం ఏందిరా అంటారు కదా. దేవుని సన్నిధి యొక్క స్వభావం ఏంటంటే సర్వవ్యాప్తి కలిగి ఉండుట. చెప్పండి, సర్వవ్యాప్తి కలిగి ఉండుట. దేవుడు సర్వవ్యాప్తి కలిగి ఉండుట అనగా అర్థం ఏంటంటే దేవుడు అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో, అన్ని స్థలముల్లో ఆయన ఉనికి కలిగి ఉండుట. ఆమె హల్లెలూయా. అందుకే కీర్తన గ్రంథం 139లో దావీదు దాని గురించి వివరిస్తాడు. తర్వాత ప్రత్యక్షత ఉనికి, ఒకటి సర్వవ్యాప్తి కలిగి ఉంటాడు, రెండోది ప్రత్యక్షమైన ఉనికి అంటారు. చెప్పండి, ఉనికి. ఉనికి ఇక్కడ ఒక మంచి స్ప్రే చేసామనుకోండి, ఏమొస్తుంది? ప్రాంతం అంతా కూడా ఒక మంచి స్మెల్ వస్తుంది. ఉనికి అంటే ఏం తెలుసా? దేవుని యొక్క అనుభూతి. చెప్పండి, దేవుని యొక్క అనుభూతి, అనుభవము. పరిశుద్ధాత్ముడు మన మధ్యలో పనిచేస్తున్నప్పుడే మనము దేవుని సన్నిధిని అనుభవిస్తాం. నీకు భయం ఉందా? సడన్గా భయం పోయి నువ్వు ధైర్యపరచబడుతుంటావు. నువ్వు బలహీనంగా ఉన్నావా? దేవుడు నిన్ను బలపరుస్తాడు. రోగంతో ఉన్నావా? సడన్గా రోగము నిన్ను విడిచిపోతుంది. హల్లెలూయా. నువ్వు కలవరంలో ఉన్నావా? దేవుడు నిన్ను ధైర్యపరచాడు. ఎందుకని తెలిసే దేవుని యొక్క ఆత్మ యొక్క ఉనికి మన మధ్యలో ఉన్నది కాబట్టి. అది దేవుని యొక్క స్వభావం, దేవుని ఆత్మ యొక్క స్వభావం. దేవునికి మహిమ కలుగును గాక. మూడవది అంతర్గత ఉనికి. ఒకటి సర్వవ్యాప్తి కలిగిన వాడు, దేవుడు ప్రత్యక్ష ఉనికి కలిగినవాడు. మూడోది అంతర్గతమైన ఉనికి, అంటే ఒక విశ్వాసిలో నివసిస్తూ తాను మనలో ఉనికి కలిగి మనల్ని నడిపిస్తూ, మనకు బోధిస్తూ, మనకు సహాయం చేస్తూ ఆయన మనలోనే ఉంటాడు. ఈ మూడు దేవుని మహిమ, దేవుని సన్నిధి యొక్క స్వభావం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజుల్లో భయంకరమైన ఒక చీకటి ఏంటిదంటే హైడ్రోఫోబియా అంటారు. ఒక వ్యక్తి అమెరికాలో, ఒక పాస్టర్ గారు ఏం చేశాడు తెలుసా? తన భార్య పిల్లల్ని తీసుకొని వెకేషన్కి, అంటే సెలవుల్లో, అమెరికా సెలవులు వస్తే ఒక దూర ప్రాంతానికి వెళ్ళి పిల్లలతో ఆడుకొని వెళ్ళడానికి సెలవు తీసుకుని వెళ్తున్నాడు. కారులో తన భార్య డ్రైవ్ చేస్తుంది, ఆయన ప్రక్కన కూర్చున్నాడు. రైల్వే ట్రాక్ వచ్చిందండి, గేట్లు వేశారు, ట్రైన్ బహువేగంగా వస్తుంది. సడన్గా ఈయనకు ఒక భయం వచ్చింది. ఏం తెలుసా? ఈ ట్రైను ఇక్కడికి స్పీడ్గా వచ్చి మా మీద పడితే మేమేమైపోతాము? అమ్మండి, అర్థమవుతుందా? అర్థమవుతుందా అమ్మా? అర్థమవుతుందా? రైలు పోతుంది, వీళ్ళు ఆ గేటు బయట కారులో ఉన్నారు, తన భార్య వెనక పిల్లలు ఆడుకుంటున్నారు, సంతోషంగా వెకేషన్కి వెళ్తున్నారు. భార్యతో పిల్లలతో గడిపి ఒక మంచి సమయం వచ్చింది, దేవుడు వాళ్ళకి సమృద్ధి ఇచ్చాడు. సడన్గా ఒక ఆలోచన వచ్చింది. ఏం తెలుసా? ఈ ట్రైను ఇక్కడికి వచ్చి గబక్కన పట్టాలు తప్పి మా మీద పడితే నేనేమైపోవాలి? చూడండి, ఆ దినము నుంచి తన జీవితం చిన్న భిన్నమైపోయింది. ఆ దినము తర్వాత రెండవ భయం, వెళ్తున్నప్పుడు బాగానే వెళ్ళారు, వస్తున్నప్పుడు ఇంకొక మార్గంలో గుండా వస్తే, ఒక పెద్ద నది గుండా వస్తుంటే ఆ నీళ్ళను చూసినప్పుడు కారు నదిలో పడితే నా పరిస్థితి ఏంటి? చూడండి, ఇట్లాంటి భయం ఒకదాని తర్వాత ఒకటి వచ్చి ఆయన డిప్రెషన్గా, ఒక ఒత్తిడి. ప్రార్థన చేసుకుంటాడు, వాక్యం చదివిన నుంచి కొంచెం బాగుంటుంది, బయటకు వస్తే ఏదో ఒక భయం, ఒత్తిడి, లోపల లోపల బాధపడుతున్నాడు, ఎవరికి చెప్పుకోలేడు. నేనే భయపడితే ఎట్లా? అది ఆయన ముందుకు కొనసాగని ఇట్లా ఆయన ఏదేదో ప్రయత్నాలు చేస్తున్నాడు, తను జ్ఞాపకం చేసుకున్నాడు తన పుణ్యకార్యాలు. బైబిల్లో పాత నిబంధనలు హిజ్కియా జ్ఞాపకం చేసుకున్నట్టు మనకు ఉంటాయి అక్షరాలు, ఏదో ఏవి పని చేయలేదని చెప్పండి. ఆయన ప్రార్థన పని చేయలేదు, ఆయన ప్రయత్నాలు పని చేయలేదు, ఏది పని చేయలేదండి. ఒకరోజు దేవునికి అప్పచెప్పుకుని, ప్రభువా ఇక నేనేం చేయలేను, ఈ బాధపడలేను, నాకు సహాయం తెచ్చి అని ప్రార్థన చేస్తాను. దేవుని యొద్ద నుంచి జవాబు రాలేదు చెప్పండి. కానీ ఒకరోజు వాక్యం చదువుతుంటే దేవుని యొక్క ఆత్మ మనకు శక్తిని ఇస్తాడని, మన బలహీనతల విజ్ఞాపన, ఎన్నో విషయాలను దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చినప్పుడే ఆయన పరిశుద్ధాత్మన నాకు సహాయం చేయండి అని అడిగాడు. ఆమేన్. రెండవది, దేవుడు లోకమిచ్చినట్టుగా కాదు, నా శాంతిని నేను మీకు ఇస్తాననే మాట దగ్గర తన హృదయంలో గొప్ప కార్యం జరిగి
దేవుడిచ్చు శాంతిని తన మీద ప్రకటించుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ సహాయం తీసుకున్నాడు. సడన్గా ఆ భయం తను వదిలిపోయిందండి. హల్లెలూయా. ఒకటే, నా దేవుడి శాంతి, నా దేవుడి సమాధానం. నేను జలముల్లో పడి వెళ్ళినా, నేను లోయలలోకి వెళ్ళినా, నేను అగ్ని వెళ్ళినా, నా దేవుడు నన్ను కాపాడుతాడు అనే ఒక నిశ్చయిత అక్షరముగా తెలుస్తుంది. కానీ దేవుని ఆత్మ ఆయనలో కార్యరూపం దాల్చాడు. చెప్పండి, దేవుని సన్నిధి యొక్క స్వభావంలో మూడవది అంతర్గత ఉనికి. మనము దేవునిని వెంబడించుట, పరిచర్య చేయుట, ప్రార్థన చేయుట అనే మెట్టు వేరు. దేవుడు మనలో ఉంటూ, మనకు బోధిస్తూ, మనలో నివసిస్తూ, మనలను తన మహిమ కొరకు ఆయన నడిపించుట, వాడుకొనుట అనే మెట్టు వేరు. ఈయన దేవునికి సేవ చేద్దాం అనే మెట్టులో నుంచి దేవుడు తన ద్వారా సేవ చేయాలి అనే మెట్టులోకి ఎప్పుడు వెళ్ళిపోయాడు, ఆ కాడు విరిగిపోయింది. ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. ఇంక రైలు చూస్తున్నా లేదు, నీరు చూస్తున్నా లేదు, ఏమి చూస్తున్నా లేదు. ఎందుకు తెలుసా? దేవుని సన్నిధి. హల్లెలూయా. నేను ఎక్కడికి వెళ్ళినా ఆయన సన్నిధి నాతో ఉన్నది. పరిశుద్ధాత్మగా నాతో ఉన్నాడు. నేను అగాధంలోకి వెళ్ళినా, లోయలలోకి వెళ్ళినా, శత్రువులకు వెళ్ళినా, చూడండి, నాతో ఎవరున్నారు తెలుసా? దేవుని సన్నిధి ఉన్నది. ఆమె చెప్పండి, చెప్పండి. దేవుని సన్నిధి ఉన్నది. దేవుని ఆత్మ ఉన్నాడు. ఆయన నా కొరకు పంపబడ్డాడు. ఆయన నా కొరకు ఉన్నాడు. నీలో నువ్వు ఇది చూసుకోవడానికి దేవుడు ఈరోజు నేను మీటింగ్ తీసుకొచ్చాడు. నీ పక్షమున ఉన్నవాడిని, నీలో ఉన్నవాడిని, నిన్ను బలపరిచేటువంటి దేవుని మహిమను నువ్వు చూసుకో. నీ ప్రయత్నాల్లో నువ్వు ఓడిపోయావు. ఈరోజు దేవుని యొక్క అభిషేకం, దేవుని సన్నిధి ఆయన బిడ్డగా నిన్ను రుజువుపరచడానికి ఆయన శక్తిమంతుడిగా మనకు అనుగ్రహించబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్నో రకాల బయలు, ఆందోళన, ఒత్తిడి, విసుగు, అశాంతి, సమాధానం, ఇవన్నీ కూడా ఈ రాత్రి దేవుని సన్నిధి మీ జీవితాల్లో విరగొట్టబడును గాక, విరగొట్టబడును గాక. ఏంటిది? ఈ భయం నుంచి ఆయన ఎలా వచ్చాడు తెలుసా? ఒకటి, నేను దేవునికి చెందినవాడను అన్నప్పుడు, నిబంధన చేయబడ్డాను, వాగ్దానం చేయబడ్డాను, నేను దేవుని బిడ్డను, ఆయన శాంతికి, సమాధానములకు అధిపతి. ఇది నన్ను ఏలుబడి చేయకూడదు, ఇది నా మనసు, ఇది నా బాహ్య ప్రపంచంలో నా మీద జరిగిన ఒక దాడి, ఆందోళనని ఆయన దేవుడు నాకు శాంతికరమైనాడు, దేవుడు శాంతి అయినాడు. ఎప్పుడైతే తను గుర్తెరిగాడో ఆ కాడి విరిగిపోయింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. హనోకు 600 సంవత్సరాలు బ్రతికితే 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఎలా నడిచాడు తెలుసా? దేవుని యొక్క సన్నిధి, దేవునితో, చెప్పండి, దేవునితో కలిసి నడుస్తుంటే ఆరోగ్యము, ఆయుష్, విజయము మనలను వెంబడిస్తాయే. చెప్పండి, దేవునితో కలిసి, దేవుని వాక్యముతో కలిసి, విశ్వాసముతో నేను నడుస్తున్నప్పుడు నా ఆరోగ్యము, నా ఆయుష్, నా బలము అన్నీ కూడా నాకు లోబడి నన్ను అనుసరిస్తూ అవి నడుస్తూ ఉంటాయి. ఎంతమంది ఈరోజు ఇలా కావాలనుకుంటున్నారు? దేవునిని వెంబడించండి, మనుషులను కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో ప్రయత్నాలు చేశారు, విసిగిపోయారు. ఈరోజు అడగండి, అయ్యా నా ప్రయత్నాలు, నా ఆలోచన అయిపోయింది, నీవే చెయ్యి, ఇదిగో నా చెయ్యి ఇస్తున్నాను, నీవు నా జీవితంలో నీ కార్యాన్ని జరిగించు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోధా యొక్క పాపాల ఫలితంగా వారు చెరలో కొనిపోతే యెషయా భవిష్యత్తులో 180 సంవత్సరాల్లో ఏమి జరుగుతుందో ఆయన ప్రవచించి రాశాడు. దేవుని ప్రజలు పాపం చేసి తీర్పు తీర్చబడిన 70 సంవత్సరాలు బబులోనుకు పంపబడడానికి ముందే వారు తిరిగి వస్తారని కూడా దేవుడు తెలియజేశాడు. వాళ్ళు పాపం చేసి ఏం చేస్తారు? వాళ్ళు చెరలోకి వెళ్తారు. వాళ్ళు తిరిగి మరలా ఆ చెర నుంచి విడిపిస్తారు. దేవుడు దయగలిగి వాళ్ళని విడిపిస్తాడని ప్రవచిస్తాడు. అది జరిగిద్ది. యెషయాలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి చెప్పండి? చెప్పండి. చివరి నేను ఒక 5 నిమిషాలు ముగిస్తాను. యెషయాలు ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 66 అధ్యాయాలు ఉంటాయి. అవునా? బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉంటాయి? 66 పుస్తకాలు ఉంటాయి.
కాబట్టి ఈ యెషయా గ్రంథాన్ని ఏమంటారంటే సూక్ష్మ రూప బైబిల్ అంటారు. సూక్ష్మ రూప బైబిల్ అంటారు. ఈ మొదటి 39 అధ్యాయాలు తీర్పును గురించి మాట్లాడుతుంటుంది. మొదటి 39 అధ్యాయం ఏం గురించి? దేవుని తీర్పును గురించి మాట్లాడుతుంది. పాత నిబంధనకు ధర్మశాస్త్రానికి అనుకూలంగా ఈ 39 అధ్యాయాలు మాట్లాడతాయి. అయితే 40వ అధ్యాయం నుండి ఈ చివరి 27 అధ్యాయాలే దేవుని క్రొత్త నిబంధనకి, కృపకు, ఓదార్పుకు, సమకూర్పుకు అనుకూలంగా మిగతా 27 అధ్యాయాలు దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. ఈ యెషయా గ్రంథం 40వ అధ్యాయం గమనిస్తే చూడండి, నేను ముగిస్తాను. ఈ ఒక్క 2 విషయాలు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం అందరూ చూడండి, నేను ముగిస్తాను. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూసినట్లయితే, దేవుడు సెలవిచ్చిన మాట ఏదనగా, చూడండి వినండి చల్లగొల్ల అందరూ, నా జనులను చెప్పండి ఓదార్చుడి ఓదార్చుడి అని మొదలు పెడతాడు. ఏమని? నా జనులను ఓదార్చండి ఓదార్చండి అని చెప్తాడు. వాళ్ళ దోషాలు క్షమించబడతాయి అని మాట్లాడతాడు అక్కడ. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి అంటాడు అక్కడ. అర్థమవుతుందండి అని చెప్పేసి చివరి వచనం చూడండి, అక్కడ ఏం మాట్లాడతాడు? చూడండి 40వ అధ్యాయం 31వ వచనం చివరిలో చూస్తే ఏమంటాడంటే, మొదటి వచనంలో ఓదార్చుడి ఓదార్చుడి అని దేవుడు మొదలు పెడతాడు. 31వ వచనంలో యెహోవా కొరకు ఎదురు చూసువారు నూతన బలమును పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి చెప్పండి పైకి ఎగురుతారు. చెప్పండి అలయక పరిగెత్తదురు, సొమ్మసిల్లక నడిచిపోతారు. దేవుడు ఏం మాట్లాడతాడు 40వ అధ్యాయం నుంచి? నిన్ను ఓదారుస్తానని మాట్లాడతాడు, నిన్ను క్షమిస్తానని మాట్లాడతాడు. 40వ అధ్యాయం చివరిసలకు మీరే నన్ను నా కొరకు ఎదురు చూస్తే నేను మీకు బలమిస్తాను, మీరే ఎక్కడ బంధించబడ్డారో, ఎక్కడ పరిస్థితులు గందరగోళం భయంలో నలిగిపోతున్నారు, మీరేం చేస్తారు తెలుసా? వాటికి మించిన ఎత్తులో మీరు అధిగమించి వాటిని దాటుకొని మీరు అలయక సమస్యలక ఆ పరిస్థితులకు పైగా పక్షిరాజు వల్లే మీరు ఎగురుతారు. ఎప్పుడు? బలమును పొందుకున్నప్పుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక 41వ అధ్యాయంకి వచ్చేసరికి అక్కడ ఏమని మాట్లాడు తెలుసా? 41వ అధ్యాయంలో చూడండి, అక్కడ నేను చెప్తాను కొన్ని విషయాలు చెప్తాను. 41వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ఏం మాట్లాడతాడంటే న్యాయాధిపతిని అని మాట్లాడతాడు. 41వ అధ్యాయం 2-3 వచనాల్లో ఆయన అందరికీ పరిపాలకుడు అని తెలియజేస్తాడు. అంతేకాదు ఆయన స్థాపించేవాడని మాట్లాడతాడు. 41:4లో సృష్టికర్తని, పోషకుడని, మొదటివాడుని అని మాట్లాడతాడు. ఇక్కడ అన్ని వచనాలు చూసుకుంటా వచ్చేసరికి 6వ వచనంలో దేశాలు కొంత అక్కడ ఏం చేస్తారంటే మనల్ని చాలామంది విడిచిపెడతారు కదండి. మీకు అర్థం, మన కొన్నిసార్లు ఏం చేస్తారు, మధ్యలో విడిచిపెడతారు, మనల్ని కొన్నిసార్లు నిరాశలను తీసుకెళ్తారు, మనల్ని కొన్నిసార్లు బాధ పెడతారు. అయితే ఇవన్నీ కూడా తెలుసా పరీక్షలు అని చెప్పండి. మన విశ్వాసపు పరీక్షలు. మనం వాటిలో వెనుదీయకూడదు. ఎందుకు తెలుసా? దేవుడు మనకి తన వాక్యాన్ని హల్లెలూయా వాగ్దానముగా ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ 41:1-4 వచనాలు చూసినట్లయితే దేవుడు ఇక్కడ తన గొప్పతనాన్ని గుర్తు చేస్తూ చివరిగా 41వ అధ్యాయం 8వ వచనంలో చివరిది నేను చదువుతాను చూడండి. ఇక్కడ ఏమంటాడు తెలుసా? నా సేవకుడైన, బ్రదర్ వినండి, ఇశ్రాయేలు చెప్పండి. ఒకటి నా సేవకుడు, ఒకటి వేసుకున్న అక్కడ, ఒకటి నా సేవకుడైన ఇశ్రాయేలు. రెండవది ఏమంటున్నాడు తెలుసా? నేను ఏర్పరచుకున్న యాకోబు. మూడవది నేను ప్రేమించిన అబ్రహాము సంతానము. నాలుగవది బూదిగంతముల నుండి నేను పట్టుకొని, బూదిగంతముల నుండి మనల్ని పట్టుకున్నాడు. వినండి అయ్యా వినండి, బూదిగంతముల నుండి ఆయన మనల్ని పట్టుకున్నాడు. ఐదవది దాని కొనల నుండి మనల్ని పిలుచుకున్నాడు. ఆరోది నా దాసుడనియు నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకుంటున్నాను, నేను నీకుతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము. చెప్పండి భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను. దిగులు పడకము,
నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేనే, నీతియను నా దక్షిణాస్తముతో నేను నిన్ను ఆదుకుంటాను. మనం ఎవరు చెప్పండి? యెషయా గ్రంథం ఏమాట్లాడతాడు? సేవకుడు, ఏర్పరచుకున్నబడ్డాం, అబ్రహాము సంతానం, బూదిగంతం నుంచి పిలుచుకున్నాడు. హల్లెలూయా. మనం ఆయన దాసులం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడకుడి. భయము మనలోకి వచ్చినప్పుడు, ఒత్తిడి మనలోకి వచ్చినప్పుడు, దేవుడు నాకు సమాధానకర్త అయి ఉన్నాడు. ఒకటే సమాధానం, నీ మనసుతో చెప్పు, దేవుని వాక్యాన్ని చెప్పు. ఈ ప్రాణము, ఈ శరీరము దేవుని నీతిని నెరవేర్చదు. ఈ శరీరంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి. అందుకే భక్తుని నా ప్రాణమా యెహోవాను సన్నతించు. చెప్పండి, ఓ మనసా నలిగిపోకు. ఎవరో ఏదో అన్నారని, ఎవరో నిందలు వేశారని, ఎవరో నీ గురించి మాట్లాడని, ఎవరో నీకు సహాయం చేయలేదని కృంగిపోమాకు, అనారోగ్యం పాలైమాకు. నీ జీవితాన్ని అలానే కృషించి చనిపోవద్దు. దేవుని కొరకు వింతైన కార్యాలు చేయడానికి ఇప్పుడే నా ప్రాణమా లెమ్ము. దేవుని సన్నిధి, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా ఆయన మనతో ఉన్నాడు. ఆయన సన్నిధి నిన్ను బలపరచునుగాక, ఆయన సన్నిధి లేవనెత్తునుగాక. శక్తికి మించిన కార్యాలు, నీ శక్తి కాదు, దేవుని శక్తితో కూడిన కార్యాలు నీ ద్వారా జరిగించునుగాక. విచారపడకండి, భయపడకండి, నలిగిపోకండి, విసిగిపోకండి. మీ సొంత ప్రయత్నాలు కాదు, దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన సన్నిధిని, తన ముఖకాంతిని మన మీద ప్రకాశింపజేశాడు. దేవుడు తన ఆత్మనిచ్చాడు. ఆయన ఎందుకు ఇచ్చాడు? ఊరక భాషలు మాట్లాడడానికైనా, ఊరక స్తుతించడానికైనా? ఆయన నిన్ను సాక్షులుగా నిలబెట్టడానికి, నువ్వు పడి ఉన్న చోట లేవనెత్తడానికి, ఆదరించడానికి, క్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానపు శక్తి కార్యాలు నీలో జరిగించడానికి. వెనుదిరిగి చూడకండి. మీరు దేవుని సంబంధులు. మీరు రక్త సంబంధాలను బట్టి, స్నేహాలను బట్టి, కొన్ని విషయాలను బట్టి మీరు ఆ మనసులో మీరు వెళ్ళిపోకండి. మీరు ఏది భయం వచ్చినా, ఏది కొరత వచ్చినా, నీ సప్లై ఎవరు? నీ తండ్రి. నీ పట్ల ఉద్దేశం కలిగిన నీ తండ్రి, నీ దేవుడు. ఆయన మనల్ని విడిచిపెట్టడు. బోధిగంతముల కొన నుండి మనల్ని పిలుచుకున్నాడు. అనాది సంకల్పములు మనల్ని ఏర్పరచుకున్నారు. నాకు చదువు లేదండి, నేను పేదదాన్నండి, నాకు వాక్యం చదవటం రాదండి, ప్రార్థన చేయటం రాదండి, నాకు సమస్యలు ఎక్కువని ఈ రాత్రి అడుగు. నీ సన్నిధి నాకు కావాలి. లేచి నిలబడదాం. నీ సన్నిధి నాకు కావాలి. నా శక్తి కాదు, నా ప్రయత్నాలు కాదు, నీ సన్నిధి నాకు కావాలి. పరిశుద్ధాత్మ నాలోనికి రండి. చెప్పండి, పరిశుద్ధాత్మ నాలోనికి రండి. నిన్ను ఆహ్వానిస్తున్నాను. శక్తితో నింపండి. నా బలము కాదు, నా శక్తి కాదు, నా ప్రయత్నాలు కాదు, నీవు నాకు కావాలి. యేసయ్యా, నీవు అనుగ్రహించేది నాకు కావాలి. నీ చిత్తము జరగాలి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. లాంటి మీకు వందనాలు. అందరు 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మను ఆహ్వానించుదామండి. ఆయన సన్నిధి నిన్ను ఆవరించునుగాక. ఈ రాత్రి ఆయన సన్నిధి నిన్ను నింపునుగాక. ఈ రాత్రి మీరు బలముతో తిరిగి వెళుదురుగాక. ఏ శత్రువు నుంచి భయపడుతున్నారు, ఏ శత్రువు నుంచి రాత్రులు ఆలోచిస్తున్నారు, ఏ ఆలోచనలను కృంగదీస్తున్నాయో, వేధిస్తున్నాయో, నలగొడుతున్నాయో, అది ఆరోగ్యం గురించి కావచ్చు, ధనము గురించి కావచ్చు, బిడ్డల గురించి కావచ్చు, జీవితంలో ఏదో నలిగిపోతున్నామేమో, దేవుడు నలిగిన రెల్లును విరవడు, నిన్ను బలపరుస్తాడు. బంధువులు, స్నేహితులు ఇరు మనకు అవసరమే. కానీ అన్ని వేళ మరణ దినమందు అని ఆస్తివానికి అక్కడికి రాదు. బంధువులు అన్ని సమయాల్లో పని చేయలేరు. రక్త సంబంధాలు అన్ని సమయాలకు అవసరత రారు. కానీ నీ దేవుడు నిన్ను అన్ని సమయంలో, ఇజ్రాయెల్ని కాపాడువాడు కునుకుడు నిద్రపోడు. ఇది మతము కాదు, ఇది మార్గము, ఇది సత్యము. మీరు పడి ఉన్నవారులారా లేవండి. మీ తలలు పైకి లేవనెత్తండి. దేవుడు మీ తలను లేవనెత్తునుగాక. దేవుడు తన హస్తంతో మిమ్మల్ని లేవనెత్తునుగాక. పరిశుద్ధాత్మ, ఎందరు నష్టపోయి ఉన్నారు, ఎందరు కృంగి ఉన్నారు, ఎందరు నలిగి ఉన్నారు, ఎందరు దుఃఖాక్రాంతులుగా ఉన్నారు, ఎందరు భయంలో ఉన్నారు, ఎందరు ఓటమిలో ఉన్నారు, ఎందరు ఒంటరితనంతో ఉన్నారు, ఎందరు చేతబడులు, దురాత్మ శక్తులు, దయ్యపు కార్యాల చేత బంధించబడ్డారు, మంత్రకట్ల చేత బంధించబడ్డారు, ఎందరు మానసికంగా బంధించబడ్డారు, ఏ అవయములు అపవాది ప్రభావం చేత బంధించబడినాయో, డాక్టర్లు ఏం చెప్పారో, వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయో నీకు తెలుసు ప్రభా. నీ వెలుగు ఈ బిడ్డల మీద కలుగునుగాక.
వీళ్ళ జీవితాల మీద కలుగునుగాక. ప్రతి దయ్యమా, మంత్రశక్తులారా, దురాత్మలారా, రోగములు పెట్టిన వారులారా, ఒత్తిడిని పెట్టిన దురాత్మ దయ్యపు శక్తులారా, నజరేయుడైన యేసు నామములో మీకు ఆజ్ఞాపిస్తున్నాం. ఈ ప్రజల మనసులు విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. యేసు సర్వాధికారం కలిగిన ఈ మనసులను విడిచిపెట్టిపోండి. వీరి గృహాల్లో, వీళ్ళ జీవితంలో, వీళ్ళ పరిస్థితుల్లో మీకు జోక్యం లేదు. దేవుడు నాకు ఆశ్రయమును, దేవుడు మాకు దుర్గమును. ఆయన రక్తము ప్రతి పాపము నుంచి విడిపిస్తుంది. ఆయన రక్తము ప్రతి శాపమును విరగొడుతుంది. ఆయన మా దోషముల కొరకు నలగొట్టబడి ఉన్నాడు. ప్రతి అంధకార శక్తులారా విడిచిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. రైట్లో ఇప్పుడే విడిచిపోండి. ప్రతి దేహమును విడిచిపోండి. దేవుని పరిశుద్ధ దూతలారా ఒక్కొక్కరిని తాకండి, ఒక్కొక్కరిని ముట్టండి. యేసు ప్రభు అని ఎందరైతే ఒప్పుకొలుచున్నారు, ఎంతమందిని సన్నిధి కావాలంటున్నారు, ఇప్పుడే గొప్ప అద్భుతములు, ఆశ్చర్యములు, విడుదల నీ ప్రజలకి కలుగునుగాక. యేసు నామములో కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. దేవుడు మిమ్మల్ని రక్షించునుగాక. దేవుడు మిమ్మల్ని స్వస్థపరచునుగాక. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామాన్ని ఘనపరుస్తూ బిగ్గరగా చప్పట్లు కొడదామండి. దేవునికి మహిమ, దేవునికి ఘనత. ఈ మీటింగ్స్ని బట్టి, ఏర్పాట్లను బట్టి, మిమ్మల్ని బట్టి, అన్నిటిని బట్టి యేసు ప్రభు నామమునకే మహిమ కలుగునుగాక.